హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఆర్ఆర్బి స్టడీ స్పేస్. మనం ఎన్సీఆర్టీ ఫిజిక్స్ ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. అందులో భాగంగా న్యూటన్ గమన నియమాలు 4th పార్ట్ అనమాట. సో ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కంప్లీట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అలాగే బయాలజీ కొన్ని చాప్టర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను ఫర్దర్గా డీటెయిల్స్ సెండ్ చేస్తాను. నెక్స్ట్, న్యూటన్ విశ్వ గురుత్వాకర్షణ సిద్ధాంతం. సో దీన్ని న్యూటన్ గ్రావిటేషనల్ లా అని కూడా చెప్పచ్చు. సో విశ్వంలో ప్రతి వస్తువు మరొక వస్తువును ఆకర్షిస్తుంది, అంతే కదా. ఒక వస్తువు ఇంకొక వస్తువును ఖచ్చితంగా ఆకర్షిస్తుంది. అయితే ఈ ఆకర్షణ అనేటువంటిది ఎలా ఉంటుంది? ఆ బల పరిమాణము వాటి ద్రవ్యరాశుల లబ్ధానికి అనులోమానుపాతంలోను, వాటి మధ్య దూర వర్గానికి విలోమానుపాతంలో ఉంటుంది. ఏమంటున్నాడు? విశ్వంలో ప్రతి వస్తువు ఇంకొక వస్తువును ఆకర్షిస్తుంది. ఇక్కడ రెండు వస్తువులు కనుక తీసుకున్నాం అనుకో, M1 అనేది ఒక వస్తువు, M2 అనేది ఇంకొక వస్తువు. M1 ని మనం ఏమని చెప్తామంటే మాస్ అని చెప్తాం, ఆ వస్తువు యొక్క మాస్. M2 అనేది ఇంకొక వస్తువు యొక్క మాస్. సో వీటి మధ్య, రెండింటి మధ్య ఆకర్షణ అనేది ఉంటుంది కదా, ఆకర్షించుకుంటాయని చెప్పుకుంటున్నాం. చూడు, F1 F2 అనేది ఒకదానికొకటి దగ్గరగా వస్తున్నాయి, అంటే ఆకర్షణ బలం అనేది ఇక్కడ ఉంది. సో ఈ ఆకర్షణ బలాన్ని మనం ఇక్కడ ఫోర్స్ అని చెప్తాము. ఈ ఫోర్స్ ఎలా ఉంటుందంట? వాటి యొక్క ద్రవ్యరాశుల లబ్ధానికి, అంటే M1 ఇంటూ M2కి డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ గా ఉంటుంది. వాటి మధ్య దూర వర్గానికి, దూరం అంటే ఇక్కడ R అని తీసుకున్నాం కదా, వాటి యొక్క వర్గానికి కాబట్టి R² కి విలోమానుపాతము, అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన బిట్టు. సో ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ బోత్ మాసెస్ అని చెప్తాము. అలాగే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద డిస్టెన్స్ అన్నమాట, వాటి యొక్క దూర వర్గానికి విలోమానుపాతంలో ఉంటుందని చెప్తున్నాడు. అయితే నెక్స్ట్ ఏమంటున్నాడు? ఈ బలము అనేది రెండు వస్తువుల కేంద్రకాలను కలిపి సరళరేఖ వెంబడి ఉంటుంది. సో మనము రెండు వస్తువుల యొక్క సెంటర్ తీసుకున్నాం అనుకోండి, ఆ సెంటర్ కి ఈ సెంటర్ కి కలిపేటువంటి ఒక సరళరేఖ మాదిరిగా ఉంటుంది ఈ బలం అనేది. నెక్స్ట్, ఇక్కడ క్యాపిటల్ M, స్మాల్ m అనేది ద్రవ్యరాశులు కలిగినటువంటి A మరియు B అనేటువంటి రెండు వస్తువులు. సో ఇక్కడ A అనేది ఒక వస్తువు, B అనేది ఇంకొక వస్తువు. క్యాపిటల్ M అనేది ఫస్ట్ A యొక్క ద్రవ్యరాశి, స్మాల్ m అనేది B యొక్క ద్రవ్యరాశి. ఇక్కడ D అనేది ఏముంది? వాటి యొక్క దూరానికి D తో చూపిస్తున్నాడు. అయితే వాటి మధ్య కలిగినటువంటి ఆకర్షణ బలాన్ని మనం F అంటాము. సో మనకు ఫైనల్ గా F1 కానీ F2 కానీ, సో ఇది ఎట్లా ఉంటుందంటే G ఇంటూ M1 ఇంటూ M2 బై R² అంట. ఇక్కడ G వచ్చేసి విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకం అంటాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి విశ్వ గురుత్వాకర్షణ నియమం ప్రకారము. సో ఈ నియమం ప్రకారం ఏమవుతుంది? ఈ బలం అనేది రెండు వస్తువుల ద్రవ్యరాశుల లబ్ధానికి అనులోమానుపాతంలో ఉంటుంది. మనం అదే చెప్తున్నాం కదా. సో ప్రోడక్ట్ ఆఫ్ మాస్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది అని చెప్పుకుంటాం. కాబట్టి F ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద క్యాపిటల్ M ఇంటూ స్మాల్ m. అలాగే ఈ బలం అనేది, ఈ ఆకర్షణ బలం అనేది రెండు వస్తువుల మధ్య దూర వర్గానికి విలోమానుపాతంలో ఉంటుంది. దూర వర్గానికి అంటే ఇక్కడ మనం D అన్నాం కదా దూరాన్ని. సో దూర వర్గం అంటే ఇక్కడ D² అనమాట. దీనికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది అన్నమాట ఫోర్స్. నెక్స్ట్ ఏముంది? సో దీన్ని మన ఈక్వేషన్ రూపంలో చెప్పుకుంటే F డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద M1 అండ్ క్యాపిటల్ M స్మాల్ m బై D² అవుతుంది. సో ఇక్కడ G అనేది మనకు గ్రావిటేషనల్ కాన్స్టెంట్ కాబట్టి దీన్ని మనం అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఫోర్స్ F ఈక్వల్ టు G క్యాపిటల్ M స్మాల్ m బై D² అనమాట. సో మనం దీని నుంచి ఈ యొక్క F ఈక్వల్ టు G క్యాపిటల్ M స్మాల్ m D² నుండి మనం ఓన్లీ G ని రాబట్టాలంటే ఇక్కడ ఏమైతుంది? FD² బై క్యాపిటల్ M స్మాల్ m అవుతుంది. ఇక్కడ G అనేది విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకం అని చెప్తాం. నెక్స్ట్, ఈ విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకానికి Gకి SI ప్రమాణాలు అనమాట. SI ప్రమాణాలు ఏంటివి? న్యూటన్ మీటర్² పర్ kg². అలాగే ఒక ఈ kg² అనేది పైకి వెళ్తే kg⁻⁻2 అవుతుంది కాబట్టి న్యూటన్ మీటర్² kg⁻⁻2 అవుతుంది. నెక్స్ట్, సున్నితపు త్రాసును ఉపయోగించి హెన్రీ క్యావెండిష్ G విలువను కనుగొన్నాడు. అయితే సున్నితపు త్రాసు అనేది ఒకటి ఉంటుంది. సో ఈ సున్నితపు త్రాసును ఉపయోగించుకొని ఈయన ఏం చేశారంటే, హెన్రీ క్యావెండిష్, ఈయన హైడ్రోజన్ వాయువుని కనుగొనేటువంటి సైంటిస్ట్, ఈయన ఏం చేశారంటే G విలువను కనుగొన్నాడు. సో G విలువ వచ్చేసి 6.673 ఇంటూ 10⁻⁻11 న్యూటన్ మీటర్² పర్ kg² అవుతుంది అనమాట. ఈ నియమం అనేది విశ్వంలో ఉండే అన్ని వస్తువులకు వర్తిస్తుంది. సో మనం భూమిపై ఉన్నటువంటి వస్తువులు కావచ్చు, ఇంకా శూన్యంలో ఉండేటువంటి అన్ని వస్తువులు కావచ్చు అనమాట. ఏ వస్తువులను తీసుకున్నా కానీ మనకి ఏమైపోతుందంటే ఇది
ఈ జీ అనేది వాటిపైన పని చేస్తూ ఉంటుంది. అవి తేలికవైనా లేక పెద్దవైనా, ఖగోళ వస్తువులైనా లేక భూమి మీద ఉండే వస్తువులు ఏవైనా కావచ్చు. సో భూమిపైన ఉన్నటువంటి చిన్న చిన్న ఇసుక రేణువులు కావచ్చు, విశ్వంలో ఉండేటువంటి పెద్ద పెద్ద గ్రహాలు కావచ్చు, గ్రహ శకలాలు కావచ్చు, వీటన్నిటి మీద కూడా ఈ యొక్క జీవ ప్రభావం అనేది ఉంటుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ గురుత్వాకర్షణ బలము చంద్రునికి కావలసినటువంటి అభికేంద్ర బలాన్ని అంటే సెంట్రిపెటల్ ఫోర్స్ ని సమకూర్చి చంద్రుడు భూమి చుట్టూ నిరంతరంగా సమవృత్తాకార చలనంలో ఉండేటట్లు చేస్తుంది. ఏమని చెప్తున్నాడు? ఇప్పుడు భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉంటాడు కదా, సో భూమికి కూడా గురుత్వాకర్షణ బలం ఉంది కాబట్టి ఈ గురుత్వాకర్షణ బలం ద్వారా చంద్రుడిని అభికేంద్ర బలానికి సమకూర్చి చంద్రునికి ఈ భూమి ఏం చేస్తుంది అభికేంద్ర బలాన్ని ఇచ్చి తన చుట్టూ తిప్పుకుంటా ఉంటుంది. తన చుట్టూ ఏ విధంగా తిప్పుకుంటుంది? సమవృత్తాకార చలనంలో ఉండేటట్లు చేసుకుంటుంది. నెక్స్ట్ ఏమంటున్నాడు? భూ కేంద్రం నుండి చంద్రుని కేంద్రం గల దూరాన్ని మనకు 3,84,400 కిలోమీటర్లు ఉంటుంది. అంటే భూమి లోపల సెంటర్ తీసుకొని అలాగే చంద్రుడి లోపల ఒక సెంటర్ పాయింట్ తీసుకుంటే ఈ రెండింటిని కనుక మనం కొలిచినట్లయితే మనకు 3,84,400 కిలోమీటర్లు ఉంటుందన్నమాట. దీన్ని మన సెంటీమీటర్లకు మారిస్తే 3.844 × 10⁻10 సెంటీమీటర్లు వస్తుంది. అదేవిధంగా భూమి చుట్టూ చంద్రుడు ఒక పూర్తి భ్రమణానికి పట్టు కాలం వచ్చేసి 27.3 డేస్ అనమాట. మనం మామూలుగా దాన్ని నెల అని చెప్పుకుంటాం కదా, నెలకు 28 రోజులు 30 రోజులు వస్తుంటాయి కదా. సో ఈ మామూలుగా అయితే మనకు ఒక నెల అవుతుంది అనమాట. చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరిగి వచ్చేసరికి నెల రోజులు పడుతుంది. సో దాన్ని మనం ఎగ్జాక్ట్ గా టైం అయితే 27.3 డేస్ అనమాట. దీన్ని మనము సెకండ్లకు మారిస్తే 2.35 × 10⁶ సెకండ్స్ అని న్యూటన్ తెలుసుకున్నాడు. నెక్స్ట్ ఏమంటాడు? భూమి ఉపరితలానికి దగ్గరగా ఉండే వస్తువులలో త్వరణం ఏ విధంగా ఉంటుంది? సో భూమి ఉపరితలానికి దగ్గరగా ఉండేటువంటి అంటే ఏ వస్తువు అయినా కావచ్చు, పైన చెట్టు నుంచి యాపిల్ పండు కావచ్చు, ఇట్లాంటి ఎన్నో వస్తువులు మనకు వాటి యొక్క త్వరణం ఏ విధంగా ఉంటుందంట 981 cm/s² గా గెలీలియో కనుగొన్నాడు. ఇది ఆపిల్ త్వరణానికి సమానంగా ఉంటుంది. సో మనకు స్మాల్ జీ వచ్చేసి మనము ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ లో ఈ చాప్టర్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి. స్మాల్ జీ ఈక్వల్ టు 9.82 m/s² అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. కాబట్టి భూమి ఉపరితలానికి ఏదైనా కానీ, భూమి పైన వేలాడేటువంటి వస్తువు కావచ్చు, ఇంకా ఏ వస్తువైనా కానీ దానికి ఎలాంటి త్వరణం ఉంటుందంట? ఎంత ఉంటుంది అంటే 981 cm² ఉంటుంది. దీన్ని మనం యాక్సిలరేషన్ అంటాం. కాబట్టి యాక్సిలరేషన్ అనేది కూడా ఈ యొక్క దూర వర్గానికి విలోమానుపాతంలో ఉంటుంది. అంటే దూరం పోయే కొద్ది ఏమైపోతుంది? త్వరణం అనేది తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి A ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద 1/r². దీన్ని మనం ఫోర్స్ రూపంలో కన్వర్ట్ చేసుకుంటే F = 1/r. F డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద 1/r². దీన్ని మనం ఏమంటాము? F ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద రేట్ ఆఫ్ దూర వర్గం. నెక్స్ట్ దీనిని బట్టి భూమి కేంద్రం నుండి వస్తువు దూరం పెరిగే కొద్దీ వస్తువుపై భూమి ప్రయోగించేటువంటి గురుత్వాకర్షణ బలం తక్కువగా ఉంటుంది. సో దీన్ని మనం చూస్తే ఈ F కి r² కి మధ్య ఎట్లాంటి రిలేషన్ ఉంది? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంది. సో ఫోర్స్ పెరిగింది అనుకోండి, లేదా యాక్సిలరేషన్ పెరిగింది అనుకోండి, ఈ దూర వర్గం అనేది తగ్గుతుంది. సో దూర వర్గం అనేది పెరిగింది అనుకోండి, ఫోర్స్ కానీ యాక్సిలరేషన్ కానీ తగ్గుతూ ఉంటుంది. ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. దీనిని బట్టి ఏమంటాడు? భూ కేంద్రం నుండి వస్తువు దూరం పెరిగే కొద్దీ వస్తువుపై భూమి ప్రయోగించేటువంటి గురుత్వాకర్షణ బలం తగ్గిపోతుంది. ఇప్పుడు భూమికి ఉపరితలం పైన దగ్గరగా ఉన్నటువంటి వస్తువులపైన ఎక్కువ ప్రభావం ఉంటుంది గురుత్వాకర్షణ బలం, అందుకు అది తొందరగా లాక్కుంటుంది. అదే విశ్వంలోకి పంపించిన వస్తువులకి అంత ఈజీగా లాక్కోలేదు కదా. ఇప్పుడు స్పేస్ వెళ్తుంటారు కదా ఆస్ట్రోనాట్స్, వాళ్ళ పైన అక్కడెక్కడే ఆకాశంలోనే తేలియాడుతూ ఉంటారు అనమాట. వాళ్ళు ఎందుకు కిందికి రాలేకపోతున్నారంటే సో దూరంగా ఉన్నారు. సో భూమి యొక్క గురుత్వాకర్షణ బలం అనేది వాళ్ళపైన తక్కువగా ఉంటుంది, అందువల్ల వాళ్ళు ఉండలేకున్నారు. మన రీసెంట్ గా సునీత విలియమ్స్ వీళ్ళంతా కూడా స్పేస్ లో ఉండి వచ్చారు కదా. సో వాళ్ళు ఎందుకు భూమి మీద పడలేదంటే అక్కడ గురుత్వాకర్షణ బలం లేదు కాబట్టి, అంటే దూరంగా ఉన్నారు, వారిపైన గురుత్వాకర్షణ బల ప్రభావం తక్కువగా ఉంది. అదే చెప్తున్నాడు, దూరం పెరిగితే గురుత్వాకర్షణ బల ప్రభావం తగ్గుతుంది అని. నెక్స్ట్ యాపిల్ పై భూమి ప్రయోగించేటువంటి బలాన్ని మనం ఒక ఈక్వేషన్ రూపంగా చెప్పుకుంటాం. F = GM/r² గా చెప్తున్నాం. నెక్స్ట్ భూమి ఉపరితలానికి దగ్గరగా
భూమి చుట్టూ వృత్తాకార మార్గంలో చలించేటువంటి ఒక ఉపగ్రహము ఒక పూర్తి భ్రమణాన్ని చేయడానికి ఎంత టైం పడుతుందంటే 1 గంట 24.7 నిమిషాలు సమయం పడుతుంది. మామూలుగా భూమి చుట్టూ సహజంగా ఉపగ్రహాలు అంటే చంద్రుడు తిరుగుతుంటారు. అది కాకుండా కృత్రిమ ఉపగ్రహాలు మానవుడి ద్వారా ప్రయోగించబడినటువంటి కృత్రిమ ఉపగ్రహాలు కూడా ఒక చుట్టూ తిరిగేసుకురావడానికి ఇప్పుడు చూడండి, ఇది భూమి చుట్టూ సహజంగా తిరిగేటువంటి ఉపగ్రహం. అదే విధంగా కృత్రిమ ఉపగ్రహాలు ఉంటాయి, శాటిలైట్స్ అంటాము. సో ఈ శాటిలైట్స్ అనేది ఒక సర్కిల్ తిరిగి రావడానికి ఎంత టైం పడుతుందంట భూమి చుట్టూ 1 గంట 24.7. సో ఇంత వేగంగా తిరుగుతాయి కాబట్టి ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది అది క్యాప్చర్ చేస్తాను అనమాట. ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో కూడా మన జియోగ్రఫీ ఛానల్ చూస్తుంటాం కదా. సో జంతువు అవన్నీ కూడా ఈ యొక్క శాటిలైట్స్ అనేది చిత్రీకరించి మనకు పంపిస్తుంటాయి. నెక్స్ట్ ఏమంటున్నాడు, తేలికైన ఈకలు. నెక్స్ట్ ఏమంటున్నాడంటే ఇక్కడ చూడండి, అన్ని బలాలకెల్లా బలహీనమైన బలం ఏదంటే విశ్వగురుత్వాకర్షణ బలం. సో మనకు చాలా రకాల బలాలు ఉన్నాయి కదా. నార్మల్ ఫోర్స్ ఉంది, అంటే అవిలంబం ఉంది, గ్రావిటేషనల్ ఫోర్స్ గురుత్వాకర్షణ బలం ఉంది, తర్వాత బుయాన్సీ ఫోర్స్ ఉంది, ఇది ఫ్రిక్షనల్ ఫోర్స్, చాలా ఫోర్స్ ఉన్నాయి. అన్నిటికన్నా బలహీనమైనటువంటి ఫోర్స్ ఏదంటే విశ్వగురుత్వాకర్షణ బలం అనమాట. సో విశ్వ గురుత్వాకర్షణ బలం అనేది చాలా బలహీనంగా ఉంటుంది. కానీ అన్నిటికన్నా బలమైనది ఏంటి, పరమాణువులో ఉన్నటువంటి బలం అయానువులకు మధ్య, కేంద్రకానికి అయానుల మధ్య ఉన్నటువంటి గురుత్వాకర్షణ బలం ఉంటుంది కదా, ఇది చాలా బలమైనది విశ్వంలోనే. కానీ విశ్వంలో చిన్న అతి బలహీనమైనటువంటి బలం ఏదైనా అంటే విశ్వ గురుత్వాకర్షణ బలం అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఏమని చెప్తున్నాడంటే, ఒక తేలికైన ఈకను ఒక నాణ్యాన్ని కొంత ఎత్తు నుంచి శూన్యంలో స్వేచ్ఛగా ఒకేసారి వదిలితే అవి రెండు కూడా ఒకేసారి భూమికి చేరుతాయని గెలీలియో ప్రయోగపూర్వకంగా తెలిపాడు. ఏమన్నాడంటే, ఒక తేలికైన ఈకను ఒక నాణ్యాన్ని కొంత ఎత్తులో నుంచి శూన్యంలో, ఇది వెరీ పాయింట్, శూన్యం నుంచి వదిలేస్తున్నారా లేకపోతే వాతావరణం నుంచి వదిలేస్తున్నారా అనేది చాలా ఇంపార్టెంట్. శూన్యం నుంచి వదిలేసే వాటికి అవి భూమిని రెండు ఒకేసారి చేరుతాయని గెలీలియో ప్రయోగంగా చేశాడు. అదే వాతావరణంలో వదిలినప్పుడు ఈక అనేది నాణ్యంతో పోల్చుకుంటే నిదానంగా భూమి మీద పడుతుంది, నాణ్యం అనేది ఎక్కువ స్పీడ్గా భూమిపై పడుతుంది. సో మనం ఇప్పుడు గమనించినట్లయితే ఇది శూన్యంలో, వ్యాక్యూమ్ అంటే ఇక్కడ ఎటువంటి గాలి లేకపోకుండా చేసి ఈ గెలీలియో ఏం చేశాడంటే ఈతను నాణ్యాన్ని ఒకేసారి కింది పడ్డాడు. సో శూన్యంలో ఏమైపోయింది, రెండు కూడా ఒకేసారి కింది పడ్డాయి. అదేవిధంగా వాతావరణంలో అయితే ముందు ఈ కాయిన్ కింద పెడుతుంది, ఈక తర్వాత నిదానంగా చేరుతుంది. నెక్స్ట్ ఏమంటున్నాడంటే, విశ్వ గురుత్వాకర్షణ నియమం అనేక దిగ్విషయాలను వివరించింది. రకరకాలుగా మనకు ఉన్నటువంటి ఫినామినల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ విశ్వ గురుత్వాకర్షణ సిద్ధాంతం అనేది నిరూపించిందని చెప్తున్నాడు. అంటే ఏంటి, మనల్ని భూమికి పరిమితం చేసే బలం. సో మనం భూమి పైన ఉన్నాము, గాల్లో తేలి ఆడుకోకుండా లేదు కదా. సో భూమి మీద ఉన్నామంటే భూమి మన పైన గురుత్వాకర్షణ బలాన్ని అనేది ప్రయోగించడం వల్ల మనం భూమి పైనే నడవగలుగుతున్నాం, పనులు చేసుకోగలుగుతున్నాం. నెక్స్ట్ భూమి చుట్టూ చంద్రుని చలనం. సో భూమి చుట్టూ చంద్రుడు చలిస్తుంటారు కదా, ఇది కూడా విశ్వ గురుత్వాకర్షణ బలమే కారణంగానే జరుగుతుంది. నెక్స్ట్ సూర్యుని చుట్టూ కూడా గ్రహాలు తిరుగుతుంటాయి కదా, అలాగే చంద్రుడు మరియు సూర్యుని వల్ల ఆటుపోట్లు ఏర్పడుతుంటాయి అన్నమాట. సో మనం ఇక్కడ గమనించినట్లయితే భూమి చుట్టూ చంద్రుడు అనేది తిరుగుతూ ఉంటాడు కదా, ఇది కూడా విశ్వ గురుత్వాకర్షణ ఆధారంగానే వివరించారు. అలా విధంగా సూర్యుని చుట్టూ కూడా ఇతర గ్రహాలన్నీ తిరుగుతుంటాయి కదా, సో దీన్ని కూడా విశ్వ గురుత్వాకర్షణ నియమం ద్వారానే వివరించడం జరిగింది. నెక్స్ట్ చంద్రుడు అలాగే సూర్యుడు వల్ల మనకు ఆటుపోట్లు వస్తుంది. ఇక్కడ టైట్స్ అని ఉన్నాయి కదా, టైట్స్ అంటే ఆటుపోట్లు అనమాట. సో ఆటుపోటు అనేది సముద్రంలోకి చేపలు బయట వెళ్ళే వాళ్ళు ఆటుపోట్లను ఆధారంగా వెళ్తుంటారు. సో ఇక్కడ అనమాట. నెక్స్ట్ ఏమంటున్నారంటే స్వేచ్ఛాపతన వస్తువులు. స్వేచ్ఛాపతనాన్ని మనం ఏమని చెప్తున్నామంటే ఫ్రీ ఫాల్ అని చెప్తాం. సో గురుత్వాకర్షణ బలం వలన వస్తువులు ఎప్పుడైతే భూమి వైపు పతనం అవుతాయో అలాంటి వస్తువులను స్వేచ్ఛాపతన వస్తువులు అని చెప్తాం. మామూలుగా ప్రతి వస్తువు పైన గురుత్వాకర్షణ బలం అనేది ఉంటూనే ఉంటుంది కదా. సో ఆ గురుత్వాకర్షణ బలం వలన ఏదైతే వస్తువు భూమి వైపుకి కింద పడుతూ వస్తూ ఉంటుందో అలాంటి వస్తువుల్ని స్వేచ్ఛాపతన వస్తువు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చేతిలో ఏదైనా ఒక వస్తువు తీసుకొని ఇట్లా పైకెత్తి చెయ్యి పైకెత్తి కిందికి వేయండి. కిందికి వేస్తే అది ఏమైపోతుంది, ఫ్రీగా భూమి మీద పడిపోతుంది. ఎందుకు పడిపోతుంది అంటే భూమికి గురుత్వాకర్షణ బలం ఉంది కాబట్టి మీరు వదిలినటువంటి వస్తువుని అది కింది వైపు రాకుంటుంది. సో అది ఫ్రీగా పడతాది, కానీ నిదానంగా గంటలు టైం తీసుకొని లేదా దిగ్జాగ్గా ఎట్లనే పడది లేదా. సో మీరు వస్తువు వెళ్తే ఫ్రీగా పడిపోతుంది. దీన్ని స్వేచ్ఛాపతన వస్తువు అని చెప్తారు. కిందికి పడుతున్నటువంటి వస్తువు చలన దిశలో ఎలాంటి మార్పు లేదు. సో దాని చలన దిశలో ఏమైనా మార్పులు వస్తాయా, కాదు కదా. ఎగుడు దిగుడు గాను, జిగ్జాగ్ గాను, లెఫ్ట్ రైట్ కానీ ఇట్లేం పడదు కదా, స్ట్రైట్ కింద పడిపోతుంది. కాబట్టి ఇక్కడ చలన దిశలో ఎటువంటి మార్పు ఉండదు. కానీ
భూమి యొక్క ఆకర్షణ కారణంగా దాని వేగ పరిమాణంలో మార్పు ఉంటుంది. అంటే భూమి ఎంత గురుత్వాకర్షణ బలంతో ఎంత ఆకర్షిస్తుందో దాన్ని బట్టి అది దాని వేగ పరిమాణంలో మార్పు ఉంటుంది. ఉదాహరణకు మనం రెండు వస్తువులు ఇప్పుడే చెప్పుకున్నాం, ఈకను అలాగే కాయిన్ తీసుకున్నాం. ఈక దాని యొక్క వెయిట్ ఏ విధంగా ఉంటుంది, తక్కువగా ఉంటుంది. అది కాయిన్ వెయిట్ ఎక్కువగా ఉంటుంది. సో రెండు ఒకేసారి మన వాతావరణంలో ఉన్నప్పుడు ఏది కింద పడిపోతుంది అంటే ఎక్కువ చెప్తాము, కాయిన్ కింద పడిపోతుంది. అది ఈక నిదానంగా పడిపోతుంది. అంటే ఇక్కడ వేగ పరిమాణం అనేది భూమి ఆకర్షించేటువంటి బలం ఉంటుంది. అంటే భూమి ఆకర్షణ బలము కాయిన్ పై ఎక్కువగా ఉంటుంది, ఈక పైన తక్కువగా ఉంటుందని దీని మీనింగ్. ఇక్కడ చూడొచ్చు, మనం యాపిల్ ఉంది, భూమి ఎంత వేగంతో ఆకర్షిస్తుందని చెప్పేసి చెప్పుకుంటాం. అలాగే ఏదైనా వేగంలో మార్పు వలన త్వరం వస్తుంది. సో వేగంలో మార్పునే మనం త్వరణం అంటాము. సో రేట్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు యాక్సిలరేషన్ అని చెప్పుకుంటాం. సో కాబట్టి ఎప్పుడైతే వస్తువు భూమి వైపు కిందికి పడుతుంటే అది త్వరణం పొందుతుంది. సో మనకు భూమి ఏదైనా ఒక వస్తువు పైనుంచి కిందికి వేస్తున్నప్పుడు భూమి పైన వస్తుంది. సో మనం వేసేటప్పుడు అంటే మనం ఒక వస్తువుని వదిలేటప్పుడు ఒక వేగం ఉంటుంది, అంటే ఇనిషియల్ వెలాసిటీ ఉంటుంది. కిందకి వచ్చేసరికి ఇంకొక వేగం ఉంటుంది, ఫైనల్ వెలాసిటీ. సో దీన్ని మనం ఏమని చెప్తామంటే ఇనిషియల్ వెలాసిటీ ఫైనల్ వెలాసిటీని మనం వేగంలో మార్పు రేటుగా తీసుకొని యాక్సిలరేషన్ అంటే త్వరణం చెప్పుకుంటాం. కాబట్టి ఎప్పుడైనా వస్తువు భూమి వైపు కిందికి పడుతుంటే అది త్వరణం పొందిందని చెప్పుకుంటున్నారు. ఈ త్వరణము భూమి గురుత్వాకర్షణ బలనే కలుగుతుంది. సో మనకు ఒక వస్తువు పై నుంచి కిందికి వేస్తే త్వరణంతో కిందికి వస్తుంది కదా, అది దేని వల్ల వస్తుందంటే ఈ భూమి యొక్క గురుత్వాకర్షణ బలం వల్లనే వస్తుంది. అందువల్ల ఈ త్వరణాన్ని భూమి యొక్క గురుత్వాకర్షణ బల త్వరణం అని చెప్తున్నారు. సో ఈ భూమి వల్ల కలిగేటువంటి ఈ త్వరణాన్ని భూమి యొక్క గురుత్వాకర్షణ బల త్వరణం అని లేకపోతే గురుత్వకరణం అంటారు. దీన్ని యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అని పిలుస్తారు. సో దీన్ని స్మాల్ జీతో సూచిస్తారు. మనం ఇందాక క్యాపిటల్ జీ చూసుకున్నాం. సో విశ్వంలో న్యూటన్ విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకము క్యాపిటల్ జీ అని చెప్పుకున్నాం. ఎంత అని చెప్పుకున్నాము, 6.6773 × 10⁻⁻11 న్యూటన్ మీటర్స్ పర్ కేజీ స్క్వేర్ అని చెప్పుకున్నాం. అది క్యాపిటల్ జీ. ఇది ఏంటి, అది విశ్వం చూపించేటువంటి బలం, ఇది భూమి చూపించేటువంటి బలం. కాబట్టి దీన్ని స్మాల్ జీ తీసుకున్నాము. దీన్ని గురుత్వ త్వరణం జీతో. దీనికి ప్రమాణాలు వచ్చేసి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనమాట. నెక్స్ట్ ఏమంటాడంటే న్యూటన్ రెండవ గమన నియమం నుండి మనం సెకండ్ లా తెలుసు కదా, F = mv అని. సో కాబట్టి F అనేది ద్రవ్యరాశి మరియు గురుత్వ త్వరణం. ఇక్కడ యాక్సిలరేషన్ ని మనం ఇటువంటి ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి యాక్సిలరేషన్ అంటే త్వరణాన్ని మనం గురుత్వ త్వరణం అంటున్నాం. కాబట్టి గురుత్వ త్వరణానికి మనం స్మాల్ జీ పెట్టుకున్నాం. కాబట్టి F = ma ప్లేస్ లో F = mg పెట్టుకుంటాం. ఈ F = mg అనేటువంటి దాని మీద కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫిజిక్స్ లో. నెక్స్ట్ వచ్చేసి న్యూటన్ ఇది అయిపోయింది కదా, F = mg కదా. mg ప్లేస్ లో మనము F అంటే మనం అక్కడ ఫస్ట్ న్యూటన్ విశ్వ గురుత్వాకర్షణ సిద్ధాంతం నుంచి మనం F = క్యాపిటల్ G క్యాపిటల్ M × స్మాల్ m d² అని చెప్పుకున్నాం కదా. దీని నుంచి మనము సాల్వ్ చేసుకుంటే స్మాల్ g ఇక్కడ స్మాల్ m కు క్యాన్సిల్ అయిపోయి మనకి ఏమంటే క్యాపిటల్ M మాత్రం మిగులుతుంది. సో కాబట్టి G = క్యాపిటల్ G m/d². ఇక్కడ క్యాపిటల్ M అనేది భూమి యొక్క ద్రవ్యరాశి. మనకు భూమికి ఒక వస్తువుకి మధ్య చెప్పుకుంటున్నాం కాబట్టి భూమి ద్రవ్యరాశిని క్యాపిటల్ M అనుకుంటాము, వస్తువు యొక్క ద్రవ్యరాశిని స్మాల్ m అనుకుంటాం. కానీ ఇక్కడ స్మాల్ m రెండు క్యాన్సిల్ అయిపోయినాయి కాబట్టి మనకు ఒక m మిగిలింది. ఆ m అనేది భూమి యొక్క ద్రవ్యరాశి. ఇక్కడ d అనేది వస్తువుకి భూమికి మధ్య గల దూరం. ఇది ఏదైనా కానీ దూర వర్గానికి విలోమానుపాతంలోనే ఉంటుంది ఆకర్షణ బలం. నెక్స్ట్ అంటే భూమి ఉపరితలంపై లేదా సమీపంలో ఒక వస్తువు ఉందని అనుకున్నాం. సో మన భూమి ఉపరితలం మీద కానీ ఏదైనా కానీ ఇక్కడ చూడొచ్చు, భూమి ఉపరితలం కానీ ఒక సమీపంగా ఏదో ఒక వస్తువు ఉంది. అదే ఉదాహరణకి యాపిల్ ఉందని చెప్పుకుంటున్నాడు. అయితే ఏమంటాడు ఇక్కడ D-కి R-కి గల సంబంధం అనేది ఎట్లా ఉంటుంది, D = R కి సమానంగా. అది భూమి యొక్క వ్యాసార్థం. భూమికి రేడియస్ ఉంటుంది కదా, సో భూమికి రేడియస్ ని మనము వ్యాసార్థం అంటారు. ఇక్కడ చూడొచ్చు ఎర్త్ రేడియస్ ERE అని చెప్పుకుంటాడు కదా, సో ఇది రేడియస్. నెక్స్ట్ ఏమంటాడు, అందువల్ల భూమి యొక్క ఉపరితలంపై లేదా సమీపంలో వస్తువులకు ఎలా ఉంటుంది, మనకు mg అనేది F = mg కదా. కాబట్టి ఇక్కడ ఇంకొక F లెఫ్ట్ సైడ్ ఏమో F = mg తీసుకున్నాడు, రైట్ సైడ్ F = g m క్యాపిటల్ M స్మాల్ m/r² తీసుకున్నాడు. దీని నుంచి మనం g విలువను రాబట్టాడు. నెక్స్ట్ భూమి యొక్క
భూమి సంపూర్ణ గోళం ఏం కాదు. భూమి అనేది సంపూర్ణ అంటే మన గుండ్రంగానే ఉంటుంది, కానీ సంపూర్ణమైన గుండ్రం ఏం కాదు. భూమి యొక్క వ్యాసార్థం అనేది ధృవాల నుండి భూమధ్యరేఖ వరకు పెరుగుతూ ఉంటుంది. సో మనం భూమి యొక్క రేడియస్ కనుక తీసుకుంటే ధృవాల వద్ద ఏ విధంగా ఉంది రేడియస్, ఇప్పుడు ఇది రేడియస్ కదా, ఇక్కడ నుంచి మనం ఇక్కడ తీసుకుంటాం రేడియస్. ఇట్లా చూసుకుంటా పోతే మనకి ఇక్కడ మీరు గమనించవచ్చు ధృవాల వద్ద రేడియస్ ఏ విధంగా తక్కువగా ఉంది, భూమధ్యరేఖ వద్ద రేడియస్ అనేది ఎక్కువగా ఉంది కదా. భూమధ్యరేఖ వద్ద రేడియస్ ఎక్కువగా ఉంటుంది, ధృవాల వద్ద రేడియస్ అనేది తక్కువగా ఉంటుంది అని చెప్తున్నాడు. జీ విలువ అదే భూమి యొక్క వ్యాసార్థం ధృవాల నుండి భూమధ్యరేఖ వరకు పెరుగుతూ వస్తుంటుంది. జీ విలువ భూమధ్యరేఖ వద్ద కంటే ధృవాల వద్ద ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ వ్యాసార్థము అనేది తక్కువగా, ధృవాల వద్ద వ్యాసార్థం తక్కువగా ఉంటుంది, వ్యాసార్థం తక్కువగా ఉంటుంది. భూమధ్యరేఖ దగ్గర వ్యాసార్థం ఎక్కువగా ఉంటుంది, అంటే ఆర్ ఎక్కువగా ఉంటుంది, ఇక్కడ ఆర్ తక్కువగా ఉంటుంది. కానీ మనకి ఇక్కడ భూమి జీ యొక్క విలువ ఏ విధంగా ఉంటుంది, జీ యొక్క విలువ ధృవాల వద్ద ఉంది వెయిట్ అనేది మ్యాక్సిమం అట్ పోల్స్, అంటే ధృవాల వద్ద వస్తువు యొక్క భారం ఎక్కువగా ఉంటుంది, భూమధ్య రేఖ వద్ద మినిమం గా ఉంటుందని చెప్తున్నాడు. మనకి అదేగా చెప్తున్నది. ఇక్కడ ఏం చెప్తున్నాడు, భూమి యొక్క విలువ ధృవాల వద్ద ఎక్కువగా ఉంటుంది, భూమధ్య రేఖ వద్ద తక్కువగా ఉంటుందని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి ఇదే పాయింట్. ఇక్కడ ఏమని చెప్తాడు, జీ విలువ భూమధ్య రేఖ దగ్గర కంటే ధృవాల వద్ద ఎక్కువగా ఉంటుంది. జీ విలువని ఎలా క్యాల్కులేట్ చేస్తామంటే, మనకు జీ విలువ చేస్తే 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అంటాం కదా. దీన్ని ఎలా క్యాల్కులేట్ చేస్తామంటే, మనకు క్యాపిటల్ జీ అంటే తెలుసు 6.7, మామూలుగా 673 కాబట్టి దాన్ని 7 గా తీసుకున్నాడు. 6.7 10⁻⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కేజీ స్క్వేర్ తీసుకున్నాడు. అలాగే మనకి భూమి యొక్క ద్రవ్యరాశి కదా క్యాపిటల్ ఎం అంటే, భూమి యొక్క ద్రవ్యరాశి ఎంత 6 × 10⁻24 కేజీ ఉంటుంది భూమి ద్రవ్యరాశి. అదే భూమికి వ్యాసార్థం ఉంటుంది కదా రేడియస్, దాన్ని మనం 6.4 × 10⁻m తీసుకున్నాం. ఈ ఇచ్చినటువంటి క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎం ఆర్ యొక్క విలువల్ని ఈ స్మాల్ జీ ఈక్వల్ టు ఈక్వేషన్ మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేటువంటి ఫైనల్ వాల్యూ వచ్చేసి 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని వస్తుంది. నెక్స్ట్ ధృవాల వద్ద జీ విలువ ఏముంటుంది, అత్యధికంగా ఉంటుంది, భూమధ్య రేఖ వద్ద జీ విలువ అత్యల్పంగా ఉంటుంది. ఎందుకంటే భూమికి అపకేంద్ర బలం అంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వల్ల ఈ యొక్క ధృవాల అంటే భూమికి దూరంగా పోయిపోతుంది అంటే అపకేంద్ర బలం అవుతుంది. భూమికి దగ్గరగా ఆకర్షించబడుతుంటే దాన్ని మనకు అభికేంద్ర బలం అంటారు. సో ఇక్కడ అపకేంద్ర బలం వల్ల ధృవాల వద్ద వస్తువు యొక్క భారం ఏ విధంగా ఉంటుంది, జీ విలువ అత్యధికంగా ఉంటుంది. అంటే ఇక్కడ మనం చూపొచ్చు మాక్సిమం అంటే ఫోర్స్ అని చెప్తున్నాడు. ఇక్కడ మినిమం అటు వచ్చేసి ఇక్కడ భూమధ్య రేఖ వద్ద. నెక్స్ట్ భూ కేంద్రం ఉంటుంది కదా, సెంటర్ ఆఫ్ ద ఎర్త్ దగ్గర మనకు ఈ యొక్క జీ విలువ ఉంటుంది, స్మాల్ జీ విలువ శూన్యంగా ఉంటుంది. మామూలుగా అయితే భూమి యొక్క జీ విలువ ఎంత అంటే 9.8. సో దీన్ని ధృవాల దగ్గర తీసుకెళ్ళామంటే 9.8 కన్నా ఎక్కువగా ఉంటుంది. భూమధ్య రేఖ తీసుకుంటే 9.8 కన్నా ఇంకా తక్కువే ఉంటుంది. అదే సెంటర్ లోకి తీసుకెళ్ళామంటే మనకి ఎంత ఉంటుంది అంటే జీ విలువని క్యాల్కులేట్ చేస్తే 0గా ఉంటుంది. నెక్స్ట్ ఏమంటున్నాడు అంటే,